సరే, పెళ్ళి ఆగిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇదేమైనా మర్డర్ స్కెచ్? ఒకటి పోతే ప్లాన్ బి ఉండడానికి ఫ్రస్ట్రేషన్ తప్ప మైండ్లో లేదు. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ప్రపంచంలో నీ ఒక్కడి పెళ్ళి ఆగిపోలేదు. నీకు అమ్మాయికి రాసి పెట్టలేదేమో. నాకు ఏ అమ్మాయితోనే రాసి పెట్టలేదు. అయినా మీ ఆడవాళ్ళని మేము మోసపోవడం కన్నా సింగిల్గా ఉన్న ఉత్తమం లేదు. అమ్మాయిల మీద బాగా కోపంగా ఉన్నట్టుగా. అవును. అమ్మాయి పీటల మించి లేచి వెళ్ళిపోయిందనా? అబ్బాయితోనే కదా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళు నువ్వు బాధపడ్డావు కాబట్టి నీకు అమ్మాయిల మీద కోపం ఉండొచ్చు, కానీ పెళ్ళి ఆగిపోయింది ఒక అబ్బాయి వల్ల. ఏ ఇప్పుడు మగాళ్ళ మీద కోపం లేదా? ఏంటి ఫెమినిస్ట్లా మాట్లాడుతున్నావు? నేనేం అమ్మాయిలకు సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు ప్రసాద్. తప్పందరూ చేస్తారు. నొప్పి నీకు కలిగింది. జనరల్గా ఇలాంటి సిచ్యుయేషన్స్లో అమ్మాయి మీద కోపం ఉంటుంది, కానీ దీనికి ఆడజాతి మొత్తాన్ని అనడం ఎంతవరకు కరెక్ట్? తప్పు అందరూ చేస్తారా? అంటే నాకు ఎంత నష్టం జరిగినా అమ్మాయిని క్షమించేసి శాంతి సందేశాలు ఇవ్వడానికి బాబానో పాస్టర్నో కాదు, అన్ని దిక్కుమాలిన ఎమోషన్స్ ఉన్న మనిషిని. పెళ్లి ఎలాగూ జరగలేదు, కోపం కూడా రాకూడదా? అయితే వెళ్ళి ఒక కత్తి తెచ్చుకొని అందరినీ నరికేయ్. బోడీ నీ ఒక్కడికే కోపం వస్తుందా? మాకు రాదా? కూర్చో. అయిందేదో అయిపోయింది. శాలరీ అడ్వాన్స్ తీసుకున్నావు, ఈఎంఐస్ కట్టాలి. మిగిలిన అప్పులన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? ముందు వాటి గురించి ఆలోచించు. గతంలో ఉన్నవాడికి భవిష్యత్తు ఉండదు ప్రసాద్. దాని నుంచి ఫాస్ట్గా బయటికి రావడానికి ట్రై చేయి. నలుగురిలో ఉంటే డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు అనుకుంటే జేసీ కంచెన్ నా పని చేశాడు. తెలిసింది. నేనుండుంటే జేసీ దాకా రానిచ్చేదాన్ని కాదు. బట్ మీ ఇద్దరికి అసలు ఇష్యూ ఏంటి? ఒకవేళ కంచన్ విక్రమ్ రిలేషన్షిప్లో ఉంటే? చచ్చా, అదేదో నా ముందు ఓవర్ చేస్తుంది, దానికి అంత సీన్ లేదా? నమ్మిన మనిషిని ప్రేమించడం సంతోషం, ప్రేమించాం కాబట్టి నమ్మడం నరకం. అంటే జేసీని కలవాలనుకుంటగా. నాకు కూడా పనుంది. బాయ్. విరాజ్తో నీతో మాట్లాడాలి. చెప్పు జేసీ. దేని గురించి? ప్రసాద్ గురించి. మళ్ళీ ఏమైనా ఏదో పని చేశాడా? వాడు ఏం చేసినా వెనకేసుకురావడానికి నువ్వు ఉన్నావు కదా. తప్పదు కదా. ప్రసాద్ అంటే నీకు ఇష్టం కదా. ఊర్లో ఉన్న వాడి పెళ్ళికి నువ్వు రాలేదు. ఏ చెత్త పని చేసినా సమర్థిస్తావు. వాడి కంచెను వెనక తిరిగితే బాధపడతావు. మేం భరిస్తున్నాము, నువ్వు బాధ్యతగా తీసుకున్నావు. ఒక మనిషి మనకు నచ్చితే వెంటనే చెప్పాలి విరాజ్తా, నాంచకూడదు. కంచన్తో ప్రసాద్ రిలేషన్లో ఉన్నప్పుడు నేను ఈర్ష్యపడలేదు. వాళ్ళిద్దరు విడిపోవాలని నేను అనుకోలేదు. ప్రసాద్కి ఒక అమ్మాయి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటే నచ్చదు చేసి. నాతో కూడా ఆఫీస్లోనే మాట్లాడతాడు, ఇంటికెళ్ళక ఒక ఫోన్ కూడా చేయడు. ఇప్పుడు నాకు తనంటే ఇష్టం అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలీదు. నేను చెప్పాలనుకోవట్లేదు. బంగారాన్ని ఎదురుగా ఉంచుకొని కప్పల వెనక తిరుగుతాడేంటి? చెప్పేయచ్చుగా. ఇష్టమైన వదులుకుంటే తర్వాత కష్టపడాల్సింది నువ్వే. కష్టమైనా కొన్ని చెయ్యాలి, ఇష్టమైనా కొన్ని వదులుకోవాలి. తప్పదు. పోనీ నన్ను వెళ్ళి మాట్లాడమంటావా ప్రసాద్తో? ఏం మాట్లాడతావు? వెళ్ళి కంచన్ వదిలేసి విరాజితాన్ని సెట్ చేసుకోమని చెప్తావా? అయినా మధ్యలో తేలాల్సిన లెక్క ఒకటి ఉంది. నేను చెప్పలేను. వాడికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. మరీ వాడిని సెట్ చేసుకొని చెప్పలేను. నిన్ను ఒక వెల్ విషర్గా సజెస్ట్ చేయగలను కానీ ఫోర్స్ చేయలేను. ప్రేమించినంత తేలిక కాదు వదులుకోవడం. ఆలోచించు. ఇష్టపడ్డం ప్రేమించడం మాత్రమే వస్తే సరిపోదు. వదిలేయడం, తట్టుకొని నిలబడ్డం కూడా తెలియాలి. కొన్ని రిలేషన్స్ అంతే చేసి దూరం నుంచే బాగుంటాయి, దూరంగా ఉంటేనే బాగుంటాయి. సరే. ఏమైంది స్వామి? 2 days నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. స్వాతి, నీకు ఓ విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి స్వామి. నువ్వు కూడా చెప్పాలా? ఫస్ట్ నేనే చెప్తాను. సరే చెప్పు. అది 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 హ్మ్. మీ ఇంట్లో అందరూ బాగున్నారా?
ఇదా చెప్తా అన్నావు? కాదు కాదు కాదు, కంగారు పెట్టకు, చెప్పేస్తాను. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పిన తర్వాత నువ్వు ఫీల్ అవ్వకూడదు. సరే అది ఆ, అది ఎలా చెప్ప ఆపు స్వామి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. నేను దేనికైనా ఎడిక్ట్ అయిపోతానేమో అని చెప్పి చిన్నప్పటి నుండి కాఫీ టీ కూడా తాగలేదు. అలాంటిది తెలియకుండానే నీకు ఎడిక్ట్ అయిపోయాను. నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు హ్యాపీగా లేకపోయినా నువ్వు హ్యాపీగా అస్సలు ఉండవు. నేను నీతో ఉన్న ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉంటాను స్వామి. ఇది చాలదా స్వామి ఒక అమ్మాయి నేను లవ్ చేయడానికి? ఐ లవ్ యూ స్వామి. యా ఐ ఆల్రెడీ నా లైఫ్ ఎప్పుడు ఇంతేనే. నేను కోరుకున్నది ఏది నాకు దక్కదు. అదేంటో. అలా లో ఫీల్ అవ్వకే. స్వామి దగ్గరే ఆగిపోతావా? మూవ్ ఆన్ అవ్వు. కొత్త వాళ్ళని కలుస్తూ ఉండు. అందులో నీకు ఎవరైనా నచ్చే ఛాన్స్ ఉందిగా. ఈ లైఫ్కి ఇంతేనే. నా లైఫ్లో స్వామి ప్లేస్ ఇంకెవరూ రీప్లేస్ చేయలేరు. అంటే లైఫ్ అంతా ఇలా బాధపడుతూనే ఉంటావా? అయినా అసలు బాధపడడానికి ఏముండే? ఇప్పుడు ఏమైందని? స్వామి వేరే అమ్మాయిని లవ్ చేస్తాడు అంతే కదా. అయినా నేను స్వామి ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటాం. లైఫ్లో అన్నీ షేర్ చేసుకుంటాం కదా. కానీ నేను స్వామితో లైఫ్ షేర్ చేసుకోలేదు. దేవుడా, మేడం నాకు ప్రపోజ్ చేయకుండా ఉండేలా చూడు స్వామి. అయింది. నువ్వే ఏదైనా మాట్లాడొచ్చు కదా. అదేంటి మీరేదో చెప్తాను పిలిచారు, మళ్ళీ నన్ను చెప్పమంటారేంటి? చెప్తాను స్వామి, కొంచెం టైం ఇవ్వు, చెప్పేస్తాను. మీరు వచ్చి ఎంతసేపు అయింది? 15 minutes అయింది. మనం చూసిన వెంటనే ఏంటి స్వామి ఎప్పుడు చూసినా లేటేనా ఏంటి, ఇప్పుడు కూడా ట్రాఫిక్ అని సొల్లు కాబట్టి చెప్తావా అని తిడతారనుకుంటే ఇలా సైలెంట్గా ఉన్నారేంటి? కెఫే చాలా బాగుంది మేడం. ఇంత రిచ్ కెఫేకి రావడం ఇదే ఫస్ట్ టైం తెలుసా మేడం? మీరు ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా ఇంటికి రమ్మంటే సరిపోద్ది కదా. ఇంత రిచ్ కెఫేకి వచ్చి మాట్లాడుకోవడం అంత అవసరమా చెప్పండి, బిల్లు బొక్క కాకపోతే. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం స్వామి, అందుకే. మనలో మనకి ఇంపార్టెంట్ విషయాలు ఏముంటాయి చెప్పండి, నేను గెస్ చేయనా? మ్, మన ఆఫీస్కి కొత్త ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? నా బర్త్డే కూడా కాదే. మీ ఫ్రెండ్ ఫైమా బర్త్డేనా మేడం? కొంప తీసి నాకు శ్రమ తగ్గించాలని చెప్పి మీరే ఒక అబ్బాయిని చూసుకుని నాకు ఇక్కడ చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, మీకు అని సీన్ లేదులేండి, సారీ. మరి ఏంటి మేడం చెప్పండి. థ్యాంక్ యూ, తీసుకోండి. మేడం సూప్ చాలా బాగుంది. ఏంటి మేడం ఎప్పుడు చూసినా గయ్యాల నా మీద అరుస్తూనే ఉంటారు కదా, ఈరోజు ఏమైంది? ఏదో లైబ్రరీలో ఉన్నట్టు ఈ సైలెన్స్ ఏంటి? స్వామి కొంతసేపు సైలెంట్గా ఉండు, నేను చెప్తాను. స్వామి
నేను ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పాక నువ్వేం ఫీల్ అవ్వకు. అది నోటి దాకా వస్తుంది కానీ బయటికి రావట్లేదు. నాకు నువ్వంటే చాలా మేడం నాకు కాల్ వస్తుంది, ఒక్క నిమిషం మేడం, అర్జెంట్. మేడం మీకు గుడ్ న్యూస్. మా నాన్న ఇప్పుడే ఫోన్లో చెప్పారు నాకు సంబంధం కుదిరిందంట. అమ్మాయి ఎవరో కాదు, నా మరదలే. మా నాన్నకి అసలు నక్షత్రాలు పిచ్చి, అందుకే ఈ టైంలో కాల్ చేసి చెప్పారు. అమ్మయ్య, ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు నా రేంజ్ తగ్గ అమ్మాయి మా ఊర్లో దొరికింది మేడం. సారీ మేడం, మా నాన్న ఏదో అర్జెంట్గా పని చెప్పాడు, అర్జెంట్గా వెళ్ళాలి. ఏమనుకోద్దు మేడం, మనం తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ మేడం. అమ్మయ్య, ఎన్ని రోజులు వెయిట్ చేసినందుకు నా రేంజ్ తగ్గ అమ్మాయి మా ఊర్లో దొరికింది మేడం. అసలు నేను ఏం చేస్తున్నాను? మేడం బాధల్లో ఉన్నప్పుడు ఎలా అయినా సరే మేడంకి నవ్వును పరిచయం చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు మేడం కన్నీళ్ళకి నేనే కారణం అవుతున్నాను. అనవసరంగా నేనే మేడం జీవితంలోకి వచ్చానా అనిపిస్తుంది. మేడం ఒక్కళ్ళు ఎక్కడేం చేస్తున్నారు మేడం? కాల్ వస్తే మాట్లాడుతున్నా. ఓకే మేడం. సారీ మేడం, ఆ రోజు కాఫీ షాప్లో మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం? అదేం ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు స్వామి, వదిలేసాయి. సరే మేడం. బై ద వే, ఆ రోజే చెప్దాం అనుకున్నా, కంగ్రాచులేషన్స్, మొత్తానికి నువ్వు కూడా ఒక ఇంటివాడు కాబోతున్నావు. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఏదో కోసం వాడికి తగ్గట్టు ఒక అమ్మాయి పుడుతుంది మేడం. ఆ విషయం తెలియకే మా అబ్బాయిలందరం కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో కొంతమంది అమ్మాయిల్ని బాధ పెడుతుంటాం. మారాలి మేడం అది. నీకో విషయం చెప్పనా, మీ మరదలు చాలా లక్కీ తెలుసా. అంటే నీ పరువు పోయినా పర్లేదు, ఎదుటోడిని నవ్వించాలనుకుంటావు. గొడవ స్టార్ట్ అవ్వకముందే సారీ చెప్పేస్తావు. ఒకవేళ అలిగితే ఆ అలకపోయే వరకు బుజ్జగిస్తావు. నేను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పు. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ నువ్వు నేను హ్యాపీగా ఉండాలని ఎంత కోరుకుంటున్నావో, నేను నువ్వు హ్యాపీగా ఉండాలని కూడా అంతే కోరుకుంటున్నా. సో పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అమ్మాయిని బాగా చూసుకో. సరే మేడం. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు? ఎంగేజ్మెంట్ నెక్స్ట్ మంత్ అంట మేడం. అబ్బో, ఎంగేజ్మెంట్కి ఇంత సిగ్గా? ఇంతకీ పెళ్లికైనా నన్ను పిలుస్తావా లేదా అక్కడ కూడా మేడం గోల్ ఎందుకని పిలవ్వా? ఎందుకు పిలవండి మేడం, అంత కావాలంటే నేను ఇక్కడికి వచ్చి దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎలాగో మీరు మాటిమాటికి మా ఊరు చూడాలి చూడాలి అంటున్నారు. పనిలో పని ఆ పని కూడా అయిపోద్ది. సరే మేడం హ్మ్, ఇంకొక విషయం. చెప్పు. అది ఆ, ఆ, మీ ఫ్యాంటసీస్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి కదా, నెక్స్ట్ ఏంటా అని. ఆ రోజే చెప్పాను కదా స్వామి, నీ ఇష్టం. థ్యాంక్ యూ మేడం. మరి ఈ విషయం మీ డాడీ ఫోన్ చేసి చెప్పచ్చు కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనెందుకు, నువ్వే చెప్పు. ఆయన నా మాట కన్నా నీ మాట ఎక్కువ నమ్ముతారు. సరే మేడం, ఈసారి మీ డాడీ చూసే అబ్బాయి మీకు ఖచ్చితంగా నచ్చుతాడు, నన్ను నమ్మండి. మాట్లాడతానే. సార్ మీకు గుడ్ న్యూస్, మేడమ్ పెళ్లి ఒప్పుకున్నారు.
సారీనే, నా వల్లే ఇదంతా. నేనే నిన్ను స్వామికి ప్రపోజ్ చేయి అని ఫోర్స్ చేశాను. నువ్వేం చేస్తావే, ఇందులో నీ తప్పే ఉంది. నేనే వాడికి కొంచెం ముందు చెప్పు ఉండాల్సింది. ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది. అయినా నేను ఇప్పుడు బాధపడుతుంది వాడు నాకు దక్కడని కాదు. అట్లీస్ట్ నాకు వాడంటే ఇష్టమన్న విషయం వాడికి కనీసం చెప్పలేకపోయాను. ఇప్పుడంతా అయిపోయింది. నువ్వు ఈ సిచ్యువేషన్ నుండి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది. అయ్యిందేదో అయిపోయింది, ఇంకా జరగాల్సిన దాని గురించి చూడు. నా లైఫ్లో ఇంకేం మిగిలిందో జరగడానికి? ఇంకేం లేదు. అట్లీస్ట్ వాడి కోసం ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటైనా వాడు హ్యాపీగా ఉంటాడని ఓకే చెప్పా. అమ్మయ్యా, నువ్వు కూడా అందరిలాగా ఫీమేల్ దేవదాసులా మిగిలిపోతావు అనుకున్నానే. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. కొన్ని రోజులు స్వామికి దూరంగా ఉండి కొత్త అబ్బాయితో ట్రావెల్ చేయి. అప్పుడు మళ్ళీ నీ లైఫ్లో హోప్ కలగొచ్చు. వెయిట్ ఫర్ దట్. నేను చెప్పా కదరా వాడు పెద్ద ఫ్రాడ్ అని. రే ఇప్పుడొద్దు, ఆగు, ఇప్పుడొద్దు. రేయ్ ఏంట్రా ఏమైంది నా స్వామి? మేడం వస్తే ఏంటి? అనుకుంటున్నావా? కాలు రోజులు, రేయ్, కాలు నేను రోజులు మొత్తం స్వామి, చూశాను. ఏమైంది? నేను మొన్న చూశాను. ఏంటి నడిచేది? మేడం ఏం చెప్తే చేశావు? ఒప్పుకో. చెప్పు స్వామి, చేతి. చెప్పు వేరే స్వామి. అమ్మని హ్యాక్ చేసుకోవడం చూశాను. ఏంటి కాలు రోజులు, కాలు రోజులు, మేడం ఫస్ట్ చేస్తే కాలు ఒప్పుకోలేక రోజులు. అయిపోతాను. ఏమైంది స్వామి నీకు? ఏంటి ఏం మేడం, చూసావు? వీడు పెద్ద ఫ్రాడ్ మేడం. ప్రూవ్ మీ. స్వామి, ఆపు. ఏ నేను నువ్వు కాలు రోజులు చెప్పాను. ఫస్ట్, నువ్వు కాలు రోజులు స్వామి. ఎక్కడ స్వామి, నేను చూసావు? చెప్పాను. ఎక్కడ స్వామి, చూసావు? ఎక్కడ స్వామి. చూసావు? మేడం వీడు ఒకసారి నేను చెప్పేది వినండి మేడం. ఆపు స్వామి, జస్ట్ లీవ్. నిన్న స్వామి అలా బిహేవ్ చేయడానికి నాకు రీజన్ అర్థమైంది తారా. సో చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ వస్తే తన్ని చూసి హగ్ చేసుకున్నా. అది చూసి తనేమన్నా బ్యాడ్గా అనుకున్నాడేమో అని అనుకుంటున్నా. తన తరపున నేను సారీ చెప్తున్నాను. చాలా మంచోడు. అసలు ఎందుకు అలా బిహేవ్ చేశాడో కూడా అర్థం కావట్లేదు. నేను తనతో మాట్లాడతాను. ఏదేమైనా సరే తన ఆఫీస్కి వస్తే ఇక్కడికి రమ్మని చెప్పు. అదే ప్రాబ్లం అయితే విల్ సార్ట్ అవుట్ హియర్. యాక్చువల్లీ వస్తానని అన్నాడు, కానీ ఎందుకో కాల్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేదు. అవ్వట్లేదు కాల్. చూద్దాం, ఐ టాక్ అండ్ సార్ట్ దిస్ అవుట్. ఏమనుకోవద్దు. దాని గురించి పక్కన పెడితే మీరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే తను అంతలా రియాక్ట్ అవుతాడు తారా. హీఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఎస్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ బాండింగ్ తారా. తన మీద కొంచెం కూడా కోపం లేదు. ఎక్స్క్యూజ్ మీ. యా. హే సారీ. హే శాలిని, ఇన్నిసార్లు కాల్ చేసి ఎందుకు దొబ్బుతున్నావు? మన ఇద్దరం హక్ చేసుకుంది ఆ తింగరోడు చూశాడు. ఎంత ప్రాబ్లం అయింది తెలుసా? అది మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా. ఇంకోసారి ఈ మధ్యలో ఇంకెప్పుడు కాల్ చేయకు. చెప్పేది విను శాలిని, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. తన కంపెనీ కోసమే తన్ని పెళ్లి చేసుకుంటున్నాను. ట్రస్ట్ మీ శాలిని, వన్స్ ఈ వెడ్డింగ్ అయిపోతే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తర్వాత చేస్తా. ఐ లవ్ యూ. బాయ్. తారా, ఏమైంది? ప్లీజ్. ఆపు స్వామి, జస్ట్ లీవ్.
ఐ కమ్ ఇన్ మ్యామ్? మ్యామ్, క్లయింట్ మీటింగ్ వర్క్ రిలేటెడ్ అంతా కంప్లీటెడ్. ఓకే స్వాతి. ఇంకో విషయం మ్యామ్, స్వామి తన ఊరు వెళ్ళాడంట. ఈ విషయం మీకు చెప్పమన్నాడు. అంటే వాళ్ళ మరదలతో ఏవో ఎంగేజ్మెంట్ పనులు ఉన్నాయంట, సో సడన్గా వెళ్ళాల్సి వచ్చిందన్నాడు. అండ్ తన ఊర్లో సిగ్నల్స్ ఉండవంట మ్యామ్, సో తనే కుదిరినప్పుడు మీకు కాల్ చేస్తా అన్నాడు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మ్యామ్? ఓకే. ఓకే మ్యామ్, బాయ్, టేక్ కేర్. రావే తిందాం. నువ్వు తినవే, నేను తర్వాత తింటాను. అసలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, సరిగ్గా తినడం లేదు. ఇంకెన్ని రోజులే ఆ స్వామి గురించే తలుచుకొని ఉంటావు? ఫైమా, స్వామి నాకు వెళ్ళిపోయే ముందు బాయ్ కూడా చెప్పలేదు తెలుసా. నేను వాడిని చంప మీద ఒకటి కొట్టి వెళ్ళిపో అనగానే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ టైం వాడిని చూడ్డం. అసలు సంజయ్ కాలర్ పట్టుకొని వదలట్లేదని కొట్టానే, అందరి ముందు కొట్టేశాను. అసలు అలా చేయకుండా ఉండాల్సింది. వాడి ఊరు వెళ్ళొచ్చుగా. నువ్వు నమ్మావు? వాడు ఊరు వెళ్ళిపోయాడని తెలిసిన నెక్స్ట్ మినిటే వాడు ఊరు వెళ్ళిపోయి వాడితోనే ఉందాం అనుకున్నాను. కానీ వాడు వెళ్ళింది వాడి మర్దలతో ఎంగేజ్మెంట్ కని తెలిసాక ఆగిపోయాను. నీ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం కంట్రోల్ అయ్యాక చెప్పవే, నాన్నకి వేరే అబ్బాయిని చూడమని. ఇంకా నా వల్ల కాదే. మొన్న స్వస్తిక్కు, నిన్న సంజయ్, ఎవరికీ నేను అక్కర్లేదు. అందరికీ నా వెనుకున్న డబ్బు, ఆస్తి, కంపెనీ ఇవే కావాలి. ఇలాంటి అబ్బాయిలందరి మధ్యలో బంగారమే స్వామి. వాడిని కొట్టి పంపించేశా. నాకు ఇలా అవ్వాల్సిందే. టెంపుల్కి వెళ్ళేసి వస్తాను ఫైమా. ఇక్కడ మేడం సిచ్యువేషన్ అస్సలు బాలేదు స్వామి. నువ్వు వదిలి వెళ్ళినప్పటి నుండి మేడం ఎవరితో మాట్లాడట్లేదు, సరిగ్గా తినట్లేదు. నువ్వు వస్తే గానీ మేడం బెటర్ అయ్యేలా లేరు. మేడం మేడం మొన్న ఒక్క దెబ్బేసాననే కదా వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ కొడుతున్నా. వెళ్ళు, పో. మేడం కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. అంటే నేనేమైపోయినా నీకు పర్లేదు కదా, నీకు లెక్కలేదు కదా. వెళ్ళు, వెళ్ళు. మేడం సారీ మేడం, అది నేను స్వామి, నేను నీకు విషయం చెప్తాను. ఫోన్ వచ్చిన వేళకు, గాలి వచ్చిన వేళకు, వర్షం వచ్చినా, ఏమొచ్చినా, తుఫాన్ వచ్చినా ఇక్కడే ఉండి విను. ఒక అమ్మాయి తనకుండే సిగ్గు బిడియం పక్కన పెట్టి చెప్తున్నాను, విను. నాకు నువ్వంటే చాలా ఇష్టం స్వామి. ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం. కానీ మేడం నాకు మా మరదలతో ఎంగేజ్మెంట్ కదా, ఎలా మేడం? అవునా? ఒకసారి అంకుల్ కి ఫోన్ చేసి ఇవ్వు స్వామి, నేను మాట్లాడతాను. మా నాన్న ఫోను పనిచేయట్లేదు మేడం. చెప్పు తీసుకు కొడతాను ఇంకోసారి నాటకాలు ఆడేవంటే. మ్యామ్, ఏమైంది? కొన్ని రోజుల నుంచి చాలా డల్గా ఉన్నారు. ఏం లేదు స్వాతి, హెల్త్ బాగాలేదంతే.
నాకు తెలుసు మ్యామ్ మీ స్వామిని లవ్ చేస్తున్నారని. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? స్వామియే చెప్పాడు. ఐ లవ్ యూ స్వామి, ఐ లవ్ యూ. జస్ట్ లేనోడు బాగా ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసి లైఫ్ సెట్ చేసుకున్నాడు. ఇది ఒక్కటే ఆలోచిస్తారు. నాకు సంబంధం కుదిరిందంట. అమ్మాయి ఎవరో కాదు, నా మరదలే. వాడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మీకోసం మిమ్మల్ని వదిలేసుకునే అంత. మిమ్మల్ని ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తున్నట్టు నటించకూడదు కాబట్టి నాకు దూరంగా ఉన్నాడు. అప్పటి నుండి మీకు కూడా దూరంగా ఉండి ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు మ్యామ్. ఇప్పుడు చెప్పు స్వామి. మేడం, స్వాతి మీకు చెప్పిందంతా అబద్ధం మేడం. నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అవునా? నా మీద ఒట్టేసి చెప్పు, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని. స్వామి, నేను చెప్పేది విను. నువ్వు నా స్టేటస్ వల్లే నాకు దూరం అవ్వాలనుకుంటున్నావని నాకు తెలుసు. నీకు అదే అడ్డైతే నాకు ఈ స్టేటస్, ఈ ఆఫీస్, ఈ డబ్బు ఇదంతా ఏం అక్కర్లేదు స్వామి. నాకు నువ్వు కావాలి, నీతో పాటు ఉండడం కావాలి. నువ్వు అన్నట్టే మీ ఊరెళ్ళి లోన్ పెట్టుకుని షాప్ ఓపెన్ చేద్దాం. మా డాడీని నేను ఒప్పిస్తాను, మీ డాడీని కూడా నేనే ఒప్పిస్తాను. ప్లీజ్ స్వామి, నాకు నీతో ఉండాలని ఉంది. మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి విరాజ్తా, నీ వర్క్ ప్రోగ్రెస్ చూసుకున్నావా? ఇష్టం లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో. అంతేగాని నీ పర్సనల్ ప్రాబ్లం వల్ల వర్క్ ఎఫెక్ట్ అవుతుంది. నాకు కొంచెం టైం ఇస్తే సెట్ అవుతాను చేసి. వర్క్ సరిగ్గా చేయకుండా రీజన్స్ చెప్తారేంటి? మొన్న కూడా అంతే, కాన్ఫరెన్స్ రూమ్ లో ఎందుకు కూర్చున్నారంటే బయట కుర్చీలు కంఫర్ట్ గా లేవంటారు. మీ అందరిని పెట్టుకున్నాను చూడు, నాకు సిగ్గులేదు. నీ పరిస్థితి నాకు అర్థమైంది విరాజ్తా, కానీ కంపెనీ గురించి కూడా ఆలోచించాలి కదా. వాడు వద్దు అన్నాక వాడు వెనకాల పడడం ఎంతవరకు కరెక్ట్? అప్పుడే చెప్పాను కదా చేసి, కొన్ని రిలేషన్స్ దూరంగా ఉంటేనే బాగుంటాయని. అయినా ప్రసాద్ పెళ్ళొద్దంటే పద్ధతి మార్చి చెప్పాలి కానీ ప్రేమించిన మనిషిని ఎలా వదిలేసుకుంటాను? ప్రసాద్ ఈ పెళ్ళి వద్దనట్లా, అసలు పెళ్ళే వద్దంటున్నాడు. వాడి గురించి వెయిట్ చేసే కన్నా నీ లైఫ్ చూసుకోవడం చాలా బెటర్. అక్కర్లేని పరిచయాలు, చివరిదాకా నిలబడని ప్రేమలు, బాధ పెట్టే జ్ఞాపకాలు, ఇదే నా లైఫ్ అంటే. లైఫ్లో బంధాలకి, బంధుత్వాలకి, సంతోషాలకి, సంబరాలకి ఇన్విటేషన్లు ఉండవు విరాజ్తా. అవి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలంతే. నిజమే, కానీ ఆశపడ్డంలో తప్పలేదు కదా. ప్రసాద్ లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా వాడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వు అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయితే నేనేం చెప్పగలను? ఈ రోజు నుంచి మాత్రం వాడు స్పింగులు తీసేస్తావు. నువ్వు మాత్రం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ప్రసాద్, ఫ్రీగా ఉన్నావా? ఏం చెప్పు. కాఫీకి వెళ్దామా? టైం 6 అయింది. ఈ పాటికి హౌస్లో కూర్చొని మ్యాన్స్ నోస్ తాగాలి. కాఫీకి వెళ్దామా? ఎలాగోలా తగలడు. ఏం మాట్లాడదామని వచ్చినా ఆ టాపిక్ మీద ఇంట్రెస్టే పోయేలా బిహేవ్ చేస్తావు. అలవాట్లకు బానిస అయిపోతున్నావు ప్రసాద్. నిన్నొక్కరోజు నీతో ఉంటేనే నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావో అర్థమైంది. పెళ్ళి వద్దనుకుంటున్నావు ఓకే, కానీ పెళ్ళే లైఫ్ కాదు కదా. మీ మదర్ని బాగా చూసుకోవాలిగా. లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి కదా. నీకంటూ గుర్తింపు ఉండేలా చూసుకో ప్రసాద్. ప్రతిసారి చెప్పడానికి నేను ఉండను. ఇప్పటి నుంచైనా లైఫ్ని కొంచెం సీరియస్గా తీసుకోవడం నేర్చుకో. ఇచ్చేపడమే కాఫీకి రమ్మన్నావా? లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళిపోవడమే. ప్రత్యేకించి ప్లాన్స్ ఏం లేవు. నువ్వు ఉంటే బాగుంటుంది. ప్రతిసారి నాతో ఉండాలనుకోవట్లేదు. స్పీచ్లు ఓకే, పొగలొచ్చేస్తున్నాయి. బాగా ఆలోచించే డెసిషన్ తీసుకున్నావా? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయమంటావు? నేనున్నాను కాబట్టి వాడు ఏ తప్పు చేసినా సమర్థించుకుంటూ వస్తున్నాను. నేను లేకుండా వాడు ఇదంతా ఏదో ఒక రోజు ఫేస్ చేయాలి కదా. తెలుసో తెలియకో వాడు నీ మీదే డిపెండ్ అవుతున్నాడు. ఇప్పుడు సడన్గా వదిలి వెళ్ళిపోతే? ఉన్నా లేనట్టే అనిపించినప్పుడు వెళ్ళిపోవడమే మంచిదేమో. నా వల్లే కదా. ఇద్దరు కలిసి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ విషయం ప్రసాద్కి తెలుసా? చెప్పాలనుకోవట్లేదు. చెప్పినా వాడి తలకెక్కదు. ముందే చెప్పాను కదా చేసి, కొన్ని రిలేషన్స్ దూరంగా ఉంటేనే బాగుంటాయి, దూరం నుంచే బాగుంటాయి. ఈ విషయంలో నాకు గిల్ట్ ఉండిపోతుంది రాజ్తా. సారీ. ఫైనల్గా నాకు ఒకటి అర్థమైంది. ఎంతసేపు మనం ఒకరి గురించి ఆలోచించడమే తప్ప మన గురించి ఎవరు ఆలోచించరు.
ఇంకా ఎంత దూరం? తెలీదు. గమ్యం తెలిస్తే జర్నీ మీద ఇంట్రెస్ట్ ఉండదంట. ఈ ముక్క చెప్పడానికి ఎంత దూరం తీసుకొచ్చావు? నాకు ఎంగేజ్మెంట్ అయింది ప్రసాద్. తెలిసింది. పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ వీక్లో ఏదో ఒక డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ అబ్బాయి త్వరగా యూఎస్ వెళ్ళిపోవాలట. అమెరికా? నా లాంటి వాడికి ఒక కళ. ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలంట కదా. క్లైమేట్ కూడా చాలా బాగుంటుందంట. అందుకే అబ్బాయి ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేరే. సాఫ్ట్వేర్ అంటే మన జాబే. అక్కడికి వెళ్ళాక నువ్వు కూడా జాబ్ చూసుకుంటావా? తప్పదు కదా, దేశం కాని దేశంలో ఒకరి సంపాదన మీద ఆధారపడలేము. ప్లానింగ్ ఉండాలి. ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. ఇగో నీ పెళ్ళిలో హడావిడి మొత్తం నాదే. భోజనాల దగ్గర నుంచి బాజా భజంత్రుల వరకు అన్నీ నేనే చూసుకుంటాను. నీ పెళ్లి ఊరేగింపులో 2 పెగ్గలేసి స్టెప్పలేస్తాను. అవును, పెళ్లి ఇంటి దగ్గర పందిట్లోనా కళ్యాణ మండపం బుక్ చేస్తున్నారా? గేమ్ బాగానే ప్లే చేస్తున్నావు ప్రసాద్. శ్రీదేవితో నీకు ఎఫ్ఐఆర్ ఉందని నన్ను నమ్మించావు. ఇప్పుడు జేసీకిచ్చి పెళ్లి చేస్తున్నావు ఏంటి? కనపడగానే సడన్ గా నా మీద అరుస్తావు. ఇన్నాళ్ళు మన పరిచయంలో నీ కోపం ఏంటో నాకు తెలీదా? నీ బిహేవియర్లో చేంజ్ వస్తే నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? మీ మదర్ విషయంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావు. ఇట్స్ ఓకే. ఓకే, ఒక మనిషిని దూరం పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. కలుద్దామని మెసేజ్ చేయగానే వచ్చేసా. రియాలిటీలో ఉండు ప్రసాద్, నటించకు. దొరికిపోతావు. మనం విడిపోతామని నాకెంత పెయిన్ ఉందో నీకు అంతే పెయిన్ ఉంది. నిజం కాదా? నా పెళ్ళి ఊరేగింపులో నువ్వు డాన్స్ చేస్తే నేను చప్పట్లు కొడుతూ కూర్చుంటున్నా. అసలు నాకు పెళ్ళవుతుంటే నువ్వు మండపంలో ఉండగలవా ప్రసాద్? ఎందుకు ప్రసాద్ మనం ఇలా అయిపోయాం? ఎందుకు? ఎవరినో పెళ్లి చేసుకొని దేశం దాటి వెళ్ళిపోతే అక్కడ లగ్జరీ లైఫ్ ఉంటుందేమో, లవ్ ఉండదు కదా. అప్పుడప్పుడు గుండె మనిషి కంటే ఎక్కువ బరువు మోస్తుంది ప్రసాద్. నా వల్ల కావట్లేదు ప్రసాద్, నా వల్ల కావట్లేదు. నాతో పెళ్ళంటే లేచిపోయేవాళ్ళు, నేను ప్రేమిస్తే బ్రేకప్ చెప్పేవాళ్ళు. ఫస్ట్ టైం నన్ను ప్రేమించే అమ్మాయిని వదులుకుంటున్నాను. ఏం బతుకురా నాది. జ్ఞాపకాలు మిగులుతున్నాయి.